మహాకవి తెలంగాణ మట్టి మనిషి పాటల రూపంలో తెలంగాణ ఆత్మను పలికించిన అందశ్రీ గారి పార్థివ దేహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించిన కవిత అందశ్రీ గారి రచనలు, ఆలోచనలు, భావాలు ఈ తరానికి మాత్రమే కాకుండా తరతరాలు హృదయాల్లో నిలిచే చారిత్రాత్మక సంపదగా మిగిలిపోతాయని అన్నారు. తెలంగాణ ఆత్మను పదాల రూపంలో ప్రపంచానికి పలికించిన కవి కోల్పోవడం రాష్ట్రానికి తిరిగి నింపలేని లోటని పేర్కొన్నారు. తెలంగాణ గానం, తెలంగాణ మనసు, తెలంగాణ స్వరమే అందశ్రీ రచనలో ప్రతిఫలించింది. వారి ప్రతి పద్యంలో భూమి వాసన, మట్టికి ప్రేమ, ఈ నెల పట్ల గౌరవం, మన తెలంగాణ హక్కుల కోసం పోరాట గర్జన ప్రతిధ్వనించేది. అలాంటి మహాకవి ఈహాలోకం విడిచిపోవడంతో తెలంగాణ సాహిత్య ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. కవిత నివాళులు అర్పించినప్పుడు ఆ చుట్టూ నిశ్శబ్దంగా నిలిచిన గాలి కూడా ఒక తరం మాటలా ఆ కవి గుండె చప్పుడు వింటున్నట్టే అనిపించింది.